తీసుకోవడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? ఇవాళ నేను ఇందాక న్యూస్ లో ఇంటర్వ్యూలో చెప్పాను కదండి. అవునండి, అవును. బేసికలీ ఇది పొలిటికల్ ఎంట్రీ కాదు, రాధారంగ మిత్రమైన సభ్యులను కలవటానికని నేను బయలుదేరాను. ఒకటి మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే పాలకొల్లో కాపు వన భోజనాలు ఉన్నాయి, చాలా మంది అభిమానులు ఇన్వైట్ చేశారు, అందుకని వాళ్ళని కలవటానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నానండి. అంటే లేదండి. ఓకే ఓకే పొలిటికల్ గా వస్తారా రానన్నది కంటే ఆశయాలు అన్న దాంట్లో ఏమైనా గ్యాప్ వస్తుందా? రంగా గారి ఆశయాలకి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా? ఏమైనా గ్యాప్లు ఉన్నాయా సామాజిక వర్గంలోని? గ్యాప్ ఉందండి, గ్యాప్ ఉంది. చాలా లాంగ్ టైం తర్వాత చాలా గ్యాప్ ఉంది. చాలా మంది కూడా అంటే చెప్తున్నారు రావాలి. అంటే రంగ గారి ఫ్యాన్ బేస్ అనేది చాలా మ్యాసివ్ అండి, హ్యూజ్ అండి. అది ఒక మనిషి ద్వారా కంట్రోల్ చేయగలగరు అనేది కష్టం అండి అది. సో దాంట్లో నేను ఎంతో కొంత నా తరఫు నుంచి ఒక ప్రయత్నం అనేది చేయాలని నా తాపత్రయం. అది ఆయన బిడ్డ కింద పుట్టి ఆయన అభిమానుల కోసం ఏమీ చేయలేకపోయానని చెప్పి ఇన్నేళ్ళ నుంచి, ఎందుకంటే 20 years నుంచి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటాము, లేకపోతే ప్రజా జీవితాన్ని నుంచి దూరంగా ఉంటాము, బాధగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్లియర్ అయినాయి కాబట్టి ప్రజా